హలో అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చి కోల్కతాలో ఉన్నాను. ఈ వీడియో నేను ఎందుకు చేస్తానంటే ఇప్పుడు దాకా నా యూట్యూబ్ ఛానల్ పైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు దాకా నేను ఏం చేశాను అండ్ ఇక్కడ నుంచి నేను ఏం చేయబోతున్నాను అసలు కథ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం నా లాస్ట్ వీడియో అండ్ నా కమ్యూనిటీ పోస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే నాకు ఏమైతే అనిపించిందో అది ఉన్నట్టుగా చెప్పేశాను. నార్మల్గా ఎవరైనా అయితే అటు చెప్పరు, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చి అందుకే వెళ్ళిపోతానని చెప్తారు. నాకు ఫస్ట్ డబ్బులు అయిపోయాయి. అవును, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి, వెళ్ళిపోయాను. చాలామంది ఆ డబ్బులు ఇంట్లో వాళ్ళు డబ్బులు తింటాం అది ఇది అన్నారు. అవి నా డబ్బులే, సొంత డబ్బులే. మా ఇంట్లో పాకెట్ మనీ తీసుకొని 2 years అయింది. అప్పటి నుంచి నేను అసలు పాకెట్ మనీ తీసుకోలేదు. నెక్స్ట్ నేను కాలేజీకి వెళ్ళి జాయిన్ అవుతాను అని చెప్పాను. నేను కాలేజీకి వెళ్ళి జాయిన్ అవుతాననే చెప్పాను. అప్పుడు దాకా నాకు నిజంగానే గుర్తు రాలేదు. అప్పుడు దాకా నేను ఏమనుకున్నా అంటే లాక్డౌన్ కదా, మొత్తం జరుగుతూ ఉంది, కాలేజీ అసలు ఏం రాలేదనుకున్నా. అప్పటికల్లా ఓపెన్ కూడా అయిపోయింది. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేయగానే అప్పుడు తెలిసింది నాకు. అందుకే నేను వెళ్ళి జాయిన్ అవుతానని చెప్పాను. తర్వాత నేను మళ్ళీ ట్రావెలింగ్ ఆపేస్తానని చెప్పలేదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకొని అప్పుడు ట్రావెల్ చేస్తానని చెప్పాను. అది జరిగింది. కోల్కతాకి వచ్చాను, ఏమైనా ప్లేసెస్ ఉంటే సజెస్ట్ చేయండి అని కమ్యూనిటీ పోస్ట్ పెడితే దాంట్లో వచ్చి ఇట్ట అన్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ ఎందుకు ఇదంతా అది ఇది అని అన్నారు. సో అంతా అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఫ్యూచర్లో నెక్స్ట్ నా ఛానల్లో ఏమేమి రాబోతున్నాయి, ఏమేమి వీడియోస్ చేస్తాను దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నుంచి నేను కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే చేస్తాను. ఇప్పుడు దాకా నేను చేసిన సోది వీడియోస్, కంటెంట్ లేని వీడియోస్ అవన్నీ డిలీట్ చేస్తాను. ఇప్పటి నుంచి నేను ఏదైతే చేయబోతున్నానో ఎలా చేయమంటారు? ఫస్ట్ నేను మార్నింగ్ లేసి ఈవినింగ్ దాకా ఎలా ట్రావెల్ చేసానో అవన్నీ చేయమంటారా? ఇంతకుముందు నేను ట్రావెలింగ్ చేసే అన్నీ ఎక్కువ చూపించేవాడిని కాదు, ఎందుకంటే అది బోర్ కొట్టి స్కిప్ చేస్తారేమో అని అలా చేసేవాడిని. ఇప్పటి నుంచి మీరు చెప్పండి, నేను ఎలా వ్లాగ్ చేయాలి? లేకపోతే ఓన్లీ వెళ్ళిన ప్లేసెస్ ఒకటే చూపించమంటారా, లేకపోతే ట్రావెలింగ్ చేసేది మొత్తం చూపించమంటారా? మీరే చెప్పండి. అదే అప్డేట్ ఈరోజు నుంచి ఇంకా నేను మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను అండ్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఇప్పటి నుంచి నేను చేసే వీడియోస్ అన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు నుంచి నేను నెగిటివ్ కామెంట్స్ అవన్నీ పట్టించుకోవాలనుకోవట్లేదు. నిన్నే జ్ఞానోదయమైంది, కాళీమాత టెంపుల్కి వెళ్ళాను, కొంచెం ధైర్యం వచ్చింది ఊరకనే. తర్వాత ఇంకా మీకు ఏమైనా చెప్పాలనుకుంటే, నేను ఈ వీడియోలో ఇంకా ఏమైనా చెప్పలేదనుకుంటే అవన్నీ కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకేమైనా క్లారిటీ ఏమైనా నన్ను ఏమైనా అడగాలన్నా అడగండి, నేను దాంట్లో రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు దాకా జరిగిందంతా ఒకటి గతం ఏమున్నా ఈ వీడియోలో అడగండి, చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి ఇప్పుడు దాకా జరిగిన దాని గురించి ఇంకా మాట్లాడమాకండి. నేను ఇంకొకటి అనుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో వీడియోస్ చేద్దామని. ఏమంటారు మీరే చెప్పండి. ఇంకంతే ఈ వీడియోకి. థ్యాంక్ యూ.